నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి సమర్పించు కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో చర్చించుకోబోయే అంశం మానవ విలువలు, వృత్తి ధర్మాలు. మార్గం ఎంత కష్టమైనా గమ్యాన్ని చేరుకోవాలి. అంతవరకు విశ్రమించకూడదు. ఎదుటివారి పట్ల విసుగు, కోపం ప్రదర్శించకూడదు. ప్రతి ఒక్కరూ కూడా తమ లక్ష్య సాధన కోసం ఎంతగానో కృషి చేస్తూ సాధన చేస్తే మాత్రమే విజయాలను సాధించగలరు అని తెలియజేస్తూ మానవ విలువలు మరియు వృత్తి ధర్మాలు అనే అంశం గురించి పూర్తి అవగాహన కల్పించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రిటైర్డ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ SRR అండ్ CVR గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ శ్రీ లెఫ్టినెంట్ మారెళ్ళ మాధవరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, ఈరోజు మనం ప్రొఫెషనల్ ఎథిక్స్ మరియు హ్యూమన్ వాల్యూస్ అనే అంశం గురించి చర్చించుకోబోతున్నాం. సార్, ముందుగా ఈ యొక్క అంశానికి సంబంధించి డిస్కస్ చేసుకునే ముందు మీ పేరుకు ముందు లెఫ్టినెంట్ అనేటటువంటి బిరుదు ఉంది. ఇది ఎలా వచ్చింది, దీనికి సంబంధించి మీరు ఏ విధంగా కృషి చేశారో అనే అంశం గురించి తెలియజేయండి. ఈ లెఫ్టినెంట్ అనేటువంటి ర్యాంకు మిలిటరీ ర్యాంకు. నేను NCC ఆఫీసర్గా 16 సంవత్సరాల పాటు పనిచేశాను. నాగపూర్ దగ్గరటువంటి కామ్ఠీ అనేటువంటి ప్రదేశంలో మిలిటరీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ 3 నెలల పాటు ఉంటుంది. ఆ విధంగా ఒక సంవత్సరం పాటు 3 నెలలు అలాగా 3 నెలల పాటు 12 సంవత్సరాల పాటు 12 నెలలు పనిచేసిన తర్వాత నాకు ఫస్ట్ సెకండ్ లెఫ్టినెంట్ ఇచ్చారు, తర్వాత లెఫ్టినెంట్ అన్నారు. అలాగ పనిచేసిన తర్వాత ఈ ర్యాంకు NCC ఆఫీసర్గా పనిచేస్తున్నప్పుడు నాకు వచ్చినటువంటి ఆ యొక్క బిరుదు ఇది రాష్ట్రపతి ద్వారా అందినటువంటి ర్యాంకు. చాలా సంతోషం సార్. సార్, ముందుగా ఈ మానవ విలువలు ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి అంటూ ఉంటారు. సరే, వేటిని మానవ విలువలుగా చెప్తారు, తెలియజేయండి. తప్పకుండా అమ్మా. సమాజంలో విలువలు చాలా ఉన్నాయమ్మా. వాల్యూస్ ఆర్ ఇన్ఫినిటివ్, అనంతం. మరి దేన్ని మనము గుర్తించి విలువని చెప్పాలి అనుకున్నట్లయితే మానవ విలువలు, వృత్తి ధర్మాలు అనేటువంటి సబ్జెక్ట్ని మన యొక్క స్టేట్ గవర్నమెంట్లో డిగ్రీ విద్యార్థులకి ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టారు. ఆ సబ్జెక్టుగా ప్రవేశపెట్టినప్పుడు ఒక సబ్జెక్ట్ అనగానే పిల్లలకు చెప్పాలంటే ఒక సిలబస్ ఉండాలి. మరి సిలబస్ అనగానే ఇప్పుడు మీరు చెప్పారు విలువలని, కాబట్టి ఒక 30 విలువల్ని గుర్తించి వాటిని పిల్లలకు కానీ బోధించినట్లయితే ఇవన్నీ కూడా సమాజంలోకి వెళతాయి అనే ఉద్దేశంతో, పిల్లల ద్వారా వెళతాయనే ఉద్దేశంతో ఈ యొక్క విలువల్ని 30ని గుర్తించారు. అయితే ఇందాక చెప్పుకున్నాం ఇన్ఫినిటివ్ అని, చాలా ఉన్నాయని. ఈ 30 విలువలు కూడాను అందరికీ తెలిసినవే. చివరికి వివరించిన తర్వాత మీరే అనుకుంటారు, ఓ ఇవేనా విలువలు, మాకు తెలిసినవే కదా, కొత్తవి ఏం చెప్పారు అనుకుంటారు. కానీ సమాజంలో ఉన్నాయి, మనలో ఉన్నాయి, కానీ మనము మర్చిపోయాము, ఆచరించడం లేదు. అందువల్ల ఒక వ్యక్తి పట్ల, ఎదుటి వ్యక్తి పట్ల మనకు అవగాహన లేకుండా మనం బాధపడుతున్నాం. కనుక అటువంటి విలువలను ఒకసారి పాఠ్యాంశాల ద్వారా గుర్తు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పాఠ్యాంశం మనకు BA, BCom, BSc ఫస్ట్ ఇయర్లో ఒక తప్పనిసరి సబ్జెక్టుగా చేసింది. ఆ రకంగా మనం దాన్ని వివరించుకుంటున్నాం. ఎస్ సార్. సార్, ఇప్పుడు వృత్తి ధర్మాలు అని వేటిని అంటారు, వాటిని ఏ విధంగా ఆచరించాలో తెలియజేయండి. సహజంగా వృత్తి ధర్మాలు అనగానే మనకేమనిపిస్తుందంటే ఒక డాక్టర్ యొక్క వృత్తి, ఒక టీచర్ యొక్క వృత్తి, ఒక లాయర్ యొక్క వృత్తి, ఇలాగ మనం అనుకుంటాం. ఎందుకంటే వృత్తి అనగానే మనం జీవనోపాధి కోసం చేసేటువంటి పనిగా అనుకుంటాం. కానీ వాస్తవానికి వృత్తి అంటే మన యొక్క నిత్య జీవితంలో మనం ఎక్కడెక్కడైతే ఉండి బాధ్యతలు నిర్వర్తిస్తున్నామో అది వృత్తి. నేను ఒక ఉపాధ్యాయుడిని, కళాశాలలో ఉన్నంతసేపు నేను ఉపాధ్యాయ ధర్మాన్ని నేను పాటించాలి, ఇది ధర్మం. ఇంటికి వెళ్ళాను, భార్య దగ్గర భర్త ధర్మం, పిల్లల దగ్గర తండ్రి ధర్మం, స్నేహితుల దగ్గర స్నేహధర్మం, సమాజం పట్ల సమాజ ధర్మం. కాబట్టి మనం ఎక్కడెక్కడైతే మనము మన యొక్క పాత్రను పోషిస్తున్నామో ఆ పాత్ర యొక్క ధర్మాన్ని పాటించడమే
కొడుకు దగ్గర ఉన్నట్టుగా తమ్ముడు దగ్గర, కూతురు దగ్గర ఉన్నట్టుగా మన యొక్క స్త్రీ దగ్గర ఉండలేం. ఎక్కడెక్కడ ఏ సమయంలో ధర్మపరంగా ఉండాలో చెప్పడమే వృత్తి ధర్మం. ఎస్ సార్. సార్, ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక లక్ష్యం అంటూ ఉంటుంది. అసలు ఈ మానవ లక్ష్యాలు అనేవి ఎలా ఉండాలి, వాటిని ఎలా సాధించాలి తెలియచేయండి. లక్ష్యం, అసలు లక్ష్యము అని ఎవరిని అడిగామనుకోండి, ఏమిటి లక్ష్యం అని చెప్తే, ఒక 10th క్లాస్ విద్యార్థిని ఏంటన్నా నీకు గోల్ అని అడిగామనుకోండి, నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి లేదా ర్యాంక్ రావాలి. ఓకే, అయిపోయింది. ఆ తర్వాత ఏమిటంటే ఇంటర్మీడియట్లో మంచి ర్యాంక్ రావాలి. అలాగా తన యొక్క వయసు పెరిగే కొద్దీ తన యొక్క లక్ష్యాన్ని మార్చుకుంటూ వస్తాడు. అసలు లక్ష్యం ఏమిటి అంటే చెప్పలేడు. కానీ అసలు లక్ష్యము మనం కానీ మానవ విలువలు వృత్తి ధర్మాల్లో చెప్పేటువంటి లక్ష్యం ఏమిటంటే కంటిన్యూస్ హ్యాపీనెస్, నిరంతర సంతోషమే మన లక్ష్యం. కాబట్టి చూసుకోండి, 10th క్లాస్ పాస్ అయ్యాడు ర్యాంకులో, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు ర్యాంకులో, లేకపోతే మనకు ఉన్నటువంటి ఇంజనీరింగ్లో ర్యాంక్ వచ్చింది, మంచి ఉద్యోగం వచ్చింది, అన్నిట్లో కూడాను నీకు సంతోషం వచ్చిందా లేదా? సో ప్రతి దాంట్లో కూడాను సంతోషాన్ని మనం పొందడం అంటే కంటిన్యూస్ హ్యాపీనెస్ రావటమే మానవ లక్ష్యము. ఉద్యోగం వచ్చింది, సంతోషం. వివాహం అయింది, సంతోషం. పిల్లలు కలిగారు, సంతోషం. ఎక్కడైతే నీకు సంతోషం రాలేదో నువ్వు విషాదపడుతూ ఉంటావు. కాబట్టి ఇక్కడ మనకు కంటిన్యూస్ హ్యాపీనెస్ ఈజ్ అవర్ గోల్. దానికోసం మనం నిరంతరం ప్రయత్నం చేయాలి. ఎస్ సార్. సార్, ఇప్పుడు వాల్యూస్ అనేవి ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని ఎలా పెంపొందించుకోవాలంటారు? ఇందాక మనం చెప్పుకున్నాం, వాల్యూస్ ఆర్ ఇన్ఫినిటివ్ అని, అనంతము అని. వీడికి ఒక అవధి పరిధి అంటూ లేదు. ఇట్ ఈజ్ ఎ ఓషన్. అయితే సిలబస్లో ఫ్రేమ్ చేయబడింది ఒక 30 లక్ష్యాలు. ఈ 30 వాటిని కూడా మనము 4 భాగాలుగా విభజించారు అవగాహన కోసమని. వాటిని ఏమన్నారంటే, మొట్టమొదట స్థాపనా మూల్యములు అన్నారు. స్థాపనా మూల్యములు అంటే ఎస్టాబ్లిష్డ్ వాల్యూస్. ఇవి నీలో ఉన్నాయి, దీన్ని నువ్వు పెంపొందించుకోవాలి. ఎలా వచ్చినాయి? నీ పుట్టుకతో వచ్చినాయి, నీ తల్లిదండ్రుల ద్వారా వచ్చినాయి, నువ్వు సమాజంలో ఇందాక చెప్పుకున్నావు వృత్తి ధర్మం అని, నీ స్నేహితుల ద్వారా వచ్చినాయి, నువ్వు పనిచేస్తున్న క్షేత్రంలో వచ్చినాయి. అట్లాగా నువ్వు ఎక్కడే పనిచేస్తున్నావో ఆ మూల్యాలు, వీటిని స్థాపనా మూల్యాలు గ్రహించుకుంటాం. ఇది మంచి, ఇది చెడు ఎవరు చెప్పారండి? నువ్వు అవగాహన చేసుకున్నావు. చిన్నప్పుడు అమ్మ చెప్తుంది ఇది మంచి పని, ఇది చెడు పని. కానీ పెద్ద అయిన తర్వాత ఏది మంచి ఏది చెడు నీకు తెలుస్తుంది, అమ్మ చెప్పదు. కాబట్టి స్థాపనా మూల్యాలు నీలోనే ఎస్టాబ్లిష్ అయి ఉంటాయి. కాబట్టి వీటిని ఎస్టాబ్లిష్డ్ వాల్యూస్ అంటారు. ఇవి 9. ఇంకపోతే ఎక్స్ప్రెస్డ్ వాల్యూ, నీలో ఉన్నది కానీ దాన్ని నువ్వు ప్రకటించాలి. ప్రకటించడం ద్వారా అది జరిగేది ఎక్స్ప్రెస్డ్ వాల్యూ. ఇప్పుడు నువ్వే ఉన్నావు తల్లి, ఇక్కడ నేను నన్ను ఇక్కడ పలానా ప్రోగ్రాము మీరు చేయాలని చెప్పారు, చెప్తానికి వచ్చాను అంటే నాలో ఉన్నటువంటి టాలెంట్ని నువ్వు గుర్తించావు. ఇది నీలో ఉన్నటువంటి ఎక్స్ప్రెస్డ్ వాల్యూ. దాన్ని నేను ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాను, ప్రకటించుకుంటున్నాను. ఎలాగ నాలో ఉన్నది నేను చెప్పుకుంటాను. నువ్వేమో తెలియచేసావు, ఎక్స్ప్రెస్ చేశావు, నేనేమో ప్రకటించుకుంటున్నాను. కాబట్టి ఒకే వాల్యూని నువ్వు నీ ద్వారా ఎక్స్ప్రెస్ చేశావు, నా ద్వారా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాము. ఈ 2 అన్నమాట. ఇది 9, అదొక 9 అన్నమాట. ఆ రకంగా ఉంటాయి. వాటి మీద వివరంగా మనము చెప్పుకోవచ్చు. ఎస్ సార్. సార్, హ్యాపీనెస్ అంటే ఏంటి? సాధారణంగా దీన్ని ఎలా అచీవ్ చేయొచ్చు అంటారు? హ్యాపీనెస్ అనే దానికి మనందరికీ తెలుసు సంతోషము అని. సహజంగా 4 విషయాలు మనము గ్రహించాలి. తెలుసు మనందరికీ. ఇందాక చెప్పాను మీకు, వాల్యూస్ అన్నీ కూడా అందరికి తెలిసిన విషయాలు, కొత్తవేమి కాదు అని కూడా చెప్పాను మీకు నేను. ఆనందము, సంతోషము, సుఖము, శాంతి, ఈ 4 కూడాను మనలో ఉన్నాయి. అయితే ఇందాక నువ్వు సంతోషం ముందు చూసారా? సంతోషము అనేటువంటిది సమయానుగుణంగా మారిపోతూ ఉంటుంది. నా చేత ఇవాళ పాఠం చెప్పిస్తున్నావు, లేకపోతే ఈ యొక్క ప్రోగ్రాం చేయించుతున్నారు, నాకు ఆనందం కలిగింది. 4-5 ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత ఒక ప్రోగ్రాం నేను చేయలేదనుకోండి, అప్పుడు ఏంటి మాస్టారు ఇలా వచ్చారు, ఈరోజు చేయలేకపోయారే అని నువ్వు విచారపడతావు. 3 రోజులు ఉన్నటువంటి సంతోషం 4వ రోజు విచారం ఎందుకు వచ్చింది? కాబట్టి సంతోషానికి విరుగుడు విచారం ఉన్నది.
కానీ ఆనందం ఉంది చూసారా, ఆనందానికి విరుగుడు లేనే లేదు. అది నిరంతరము ఎప్పుడు నీలో ఉంటుంది. ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్పాలి, 10th క్లాసు మంచి ర్యాంకుతో పాస్ అయ్యాను. ఎమ్మెల్యే గారు ఎంపీ గారు చేతనో నాకు మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు. నా బతికున్నంత కాలము కూడా దాన్ని నేను మర్చిపోను. అదొక ఆనందము. మా పేరెంట్స్కి సంతోషం, నాకు మాత్రము ఆనందం. కాబట్టి దీన్ని మనం గమనించాలి. ఇందాక చెప్పుకున్నాను చూసారా, వృత్తి ధర్మము అని. రేపొద్దున ఇదే స్టూడెంట్ మంచి ర్యాంక్తో పాస్ అయ్యాడు 10th క్లాసు, ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి ఫెయిల్ అయ్యాడు అనుకోండి, పేరెంట్స్ బాధపడతారు, విచారపడతారు, మా అబ్బాయి తప్పాడు అని. కానీ ఈ స్టూడెంట్ ఉన్నాడే, నేను 10th క్లాస్ మంచి ర్యాంక్తో పాస్ అయిన ఆనందం ఉంది, అలా ఉంటుంది. కానీ వాడికి ఆనందం పడకుండా సంతోషమే ఉంటుంది. కాబట్టి ఆనందం అనేటువంటిది వ్యక్తిగతము, అది వాళ్ళ మనసులో నిరంతరము ఉండిపోయేటువంటి విషయము. ఓకే ఎస్ సార్. సార్, ఇప్పుడు ఈ అకాడమిక్ ఎగ్జామినేషన్స్లో ఈ ఫిజిక్స్, మ్యాథ్స్, సైన్స్ అండ్ ఆర్ట్స్ ఈ సబ్జెక్ట్స్తో పాటుగా ఈ హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేటటువంటి సబ్జెక్ట్ని వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా పెట్టడం మీరు ఏ విధంగా పరిగణిస్తున్నారు? ఏ విషయాన్నైనా సరే సమాజంలోకి తీసుకువెళ్ళాలంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ద ప్లాట్ఫామ్. అంటే ఒక పాఠ్యాంశము ద్వారా మాత్రమే సమాజంలోకి దాన్ని తీసుకెళ్ళగలుగుతాం. అందుకని చాలా విషయాలు మనకి పెడతాం. మనకి ఎందుకు చెప్పుకున్నట్టుగా మనము అది ఆర్ట్స్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, అన్నిట్లో కూడాను మనకు ఒక ప్లాట్ఫామ్ ఏదంటే ఎడ్యుకేషన్ సిస్టమే. దీన్ని మొట్టమొదట ఖరగ్పూర్ యూనివర్సిటీ, ఐఐటి ఖరగ్పూర్ యూనివర్సిటీలో ఈ యొక్క సబ్జెక్ట్ని స్టార్ట్ చేశారు. ఎందుకు స్టార్ట్ చేశారండి అనుకున్నట్లయితే, ప్రపంచంలో సమాజంలో ఎంతమంది అయితే జనాభా ఉన్నారో అంతకంటే 3 రెట్లు ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది. ఇప్పుడు మన దేశం జనాభా తీసుకున్నాము, 135 కోట్ల జనాభా. 135 కోట్ల జనాభాకి మించి 3 రెట్లకు తయారు చేస్తున్నాం ఆహార పదార్థాలు. కానీ పేదరికం కనబడుతుంది, రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు కనబడుతున్నారు. ఒక పక్కనేమో 24 పదార్థాలతో 40 పదార్థాలతో గొప్పగా చెప్పుకుంటూ అక్కడ సర్వ్ చేస్తున్నారు. అంత ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుంది, ఇక్కడేమో వేస్ట్ లేకుండా ఉన్నారు. అంటే సరైనటువంటి పంపిణీ విధానం లేదు. దీన్ని సమాజంలోకి తీసుకువెళ్ళాలి అన్నట్టు ఏదైనా మార్గం అన్నట్లయితే కేవలము ఎడ్యుకేషన్ ఈజ్ ద ప్లాట్ఫామ్, ఇన్స్టిట్యూషన్ ఈజ్ ద ప్లాట్ఫామ్, అందువల్ల ప్రవేశపెట్టారు. అయితే ఏమండి, అది చిన్నప్పటి నుంచి ఏదో ఎల్కేజీ నుంచో ఫస్ట్ క్లాస్ నుంచో హై స్కూల్ నుంచి ప్రవేశపెట్టచ్చు కదా, మీరు ఈ డిగ్రీలో ఎందుకు ప్రవేశపెట్టారు అంటే, ముందు ప్రవేశపెట్టింది ఇంజనీరింగ్ కాలేజెస్లో, తర్వాత డిగ్రీకి వచ్చారు. ఎందుకంటే డిగ్రీ స్టూడెంట్ 3 సంవత్సరాలు ఉంటారు, లేదా 4 సంవత్సరాలు డిగ్రీ చదువుతాడు. ఈ 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సమాజంలో ఇతను ఒక ఎంప్లాయీగా, కుటుంబంలో ఒక బాధ్యత గల భర్తగా, బాధ్యత గల స్త్రీగా, లేదు వెంటనే 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాధ్యత గల పేరెంట్స్గా, తల్లిదండ్రులుగా తయారవుతారు. కాబట్టి ఎక్కడైతే తను ఈ యొక్క డిగ్రీ లెవెల్లో నేర్చుకున్నటువంటి ఈ మూల్యాలు ఏవైతే ఉన్నాయో అవి తను పనిచేసేటువంటి వృత్తి ధర్మము, ఇందాక చెప్పుకున్నామే మనం ఎక్కడ పనిచేస్తామో అక్కడ ప్రవేశపెట్టడానికి, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి, అనుసరింపజేయడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వము మనకు ఈ యొక్క హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేటువంటిది మన యొక్క డిగ్రీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది అవసరమైన సబ్జెక్టు. మనకు ఉన్నటువంటి సెమిస్టర్ సిస్టంలో ఇది ఒక పేపర్, తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి. ఆ తర్వాత ఏం చేశారు, దీన్ని ఇంటర్మీడియట్లో కూడా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 10th క్లాస్లో కూడా దీన్ని ప్రవేశపెడుతున్నారు. అయితే సిలబస్ తగ్గిస్తూ ఉంటారు, వాళ్ళ స్థాయి, వాళ్ళ యొక్క నాలెడ్జ్ బట్టి తగ్గిస్తూ ఉంటారు. కానీ కాన్సెప్ట్ మాత్రం ఇది, దేనికైనా సరే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ద ప్లాట్ఫామ్. ఎస్ సార్. సార్, ఇప్పుడు మానవుడు సంఘజీవి. ఈ మానవుడికి సంబంధించి మానవ విలువలు అంటే ఏం చెప్తారు? మానవ విలువలు అనే దానికి సంఘజీవి, ఇందాక చెప్పుకున్నాడు వృత్తి ధర్మం. తను ఎక్కడెక్కడైతే సంఘజీవిగా బతుకుతున్నాడు, సంఘం పేరులో ఉన్న సంఘజీవిగా అంటున్నాడు, ఆ సంఘజీవిగా ఉన్నప్పుడు వృత్తి ధర్మాన్ని పాటించడమే సంఘజీవి యొక్క ఉద్దేశం. ఇందాక చెప్పాను మనకు ఎక్స్ప్రెస్డ్ వాల్యూస్, ఎస్టాబ్లిష్డ్ వాల్యూస్, ఇవి కాక యాబ్సెన్స్ వాల్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్,
ఎస్టాబ్లిష్డ్ వాల్యూస్ నువ్వు కానీ కోల్పోయినట్లయితే నీకు యాబ్సెన్స్ వాల్యూస్ బయటపడతాయి. యాబ్సెన్స్ వాల్యూస్ అంటే కనబడని మూల్యాలు, అవి నీకు కనబడి సమాజం నీకు గుర్తించదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనుకున్నట్టయితే విశ్వాసము, ట్రస్ట్ అనేటువంటిది విశ్వాసము. విశ్వాసం ఎలా ప్రదర్శిస్తావు? నువ్వు సౌజన్యం ద్వారా ప్రదర్శిస్తావు. నాన్నగారు ఇంటికి వస్తారు, విశ్వాసం. నాన్నగారు మమ్మల్ని అందరినీ కూడా చక్కగా పోషిస్తారు, విశ్వాసం. తండ్రిగా ధర్మం. అదేవిధంగా కొడుకు ఏం చేస్తాడు? నాన్నగారి మాట వినాలి, ధర్మం, విశ్వాసం. కాబట్టి ఇది ప్రకటించడంతో చూసారా, అదేదైతే ఉందో అది సౌజన్యత. అలా ప్రకటించలేదుకోండి, తండ్రి పిల్లవాడికి సమకూర్చలేదనుకోండి, అంటే తన యొక్క ధర్మాన్ని, వృత్తి ధర్మాన్ని పాటించలేదుకోండి, ఏమవుతుంది? అక్కడికి భయం ఏర్పడుతుంది. నాన్నగారు ఎగ్జామినేషన్ ఫీజు కడతారో కట్టరో, నిన్న కడతా అని చెప్పారు, ఇవాళేమో ఇంటికి వచ్చేసి ఆయనకున్న చెడు అలవాట్ల ద్వారా ఆ డబ్బు కట్టలేదు, కడతారా కట్టరా, ఎగ్జామ్స్కి వెళ్తానా వెళ్ళనా, డబ్బులు అందుతాయి అందవా, భయం. ఎందుకని? ఎక్కడైతే విశ్వాసం తండ్రి మీద ఉందో ఆ తండ్రి యొక్క విశ్వాసాన్ని కోల్పోయాడు పిల్లవాడు, అందువల్ల భయం ఏర్పడుతుంది. కాబట్టి ఇందాక చెప్పుకున్నారు మీరు, ఎక్కడ సమాజంలో సంఘజీవి, కాబట్టి సంఘజీవిగా బతికేవాడు మూల్యాల్ని పాటించాల్సిందే. పాటించకపోతే సమాజంలో భయం ఏర్పడుతుంది, అహంకారం ఏర్పడుతుంది, విరోధం ఏర్పడుతుంది. అంతేకాకుండా దోపిడీ, పీడనం, ప్రతీకారం ఇవన్నీ కూడా వస్తాయి ఎప్పుడు? నీ ధర్మాన్ని నువ్వు పాటించకపోవడం వల్ల. కాబట్టి సంఘజీవి అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ప్రతి మానవుడు కూడాను తన యొక్క పనిచేసే రంగాల్లో మన యొక్క ధర్మాన్ని పాటించాలి. ఎస్ సార్. సార్, వస్తు విలువలు అంటే ఏంటి? వాటి గురించి తెలియజేయండి. ప్రతి వస్తువుకి కూడా విలువ ఉంటుందమ్మా సార్. అది రెండుగా చెప్పుకుంటాం. ఒకటేమో ఉపయోగితా మూల్యము, రెండు కళామూల్యము. ఉపయోగితా మూల్యము అంటే ఆ వస్తువుని దేనికైనా ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఈ పెన్ను ఉన్నది, దీంతో నేను ఒక రైటర్గా రకరకాల రచన చేయొచ్చు, ఒక విద్యార్థిగా నాకు కావాల్సినటువంటి పాఠ్యాంశాలు రాసుకోవచ్చు. ఇది ఉపయోగితా మూల్యం. కానీ కళామూల్యం ఉంది చూసారా, దీనికి ఒక కళ, ఇది గోల్డ్ కలర్, దీని లోపల ఉండేటువంటి రీఫిల్ ఇదొక రూపంలో ఉంటుంది, అదొక కళ. రకరకాలైన మనకు పెన్స్ ఉంటూ ఉంటాయి, అన్నీ ఒక్కొక్క కళలో ఉంటాయి. అన్నిటి ఉపయోగం ఏమిటి? రాసుకోవడం ఉపయోగం, ఇంకొక కత్తిరించడానికి ఇది ఉపయోగపడుతుంది కదా. కాబట్టి ఇది ఉపయోగితా మూల్యము. దీని యొక్క ఆకారం ఏదైతే ఉందో మనం చూడంగానే అట్రాక్ట్ చేస్తుంది ఒక వ్యక్తిని, కన్జ్యూమర్ని, వెంటనే చూపిస్తాడు నాకు ఆ వస్తువు బాగుందని. దేనికయ్యా? రాయటానికి. కళ్ళతోటి మనం ఉపయోగించుకుంటున్నాం. దీని ఉద్దేశం ఏమిటి? చూడటమే కావాలి, మన కళ్ళకి ఆ అక్షరాలు కనబడడం లేదు, ఆ అక్షరాలు చూడాలి. నీకేం కావాలి? కళ్ళతోడు కావాలి. మనం ఏం చేస్తాము? షాపులోకి వెళ్ళి డాక్టర్ గారు రాస్తాడు +1 రాసిస్తాడు, మనం షాపులోకి వెళ్తాం, ఈ +1 వాడి చేతికి ఇచ్చేస్తాం, కానీ ఇక్కడ మొదలు పెడతామన్నమాట. ఆ ఫ్రేమ్ ఎంత, ఈ ఫ్రేమ్ ఎంత, అదెంత అని. అంటే ఏంటి? ఈ కళ్ళజోడేమో ఉపయోగితా మూల్యము, ఇదంతా కూడాను కళామూల్యము. చాలా బాగుంది, మా ఫ్రెండ్స్ ముందు చాలా బాగా డిజైనింగ్ చేశారే, అందరూ మెచ్చుకుంటారే అన్నట్టుగా బాగుంటుంది. కాబట్టి కళామూల్యము, ఉపయోగితా మూల్యము, వీటిని మనము వస్తు మూల్యాలుగా చెప్పుకుంటాం. ఎస్ సార్. సార్, ఇప్పుడు జీవమూల్యములు అంటే ఏంటి? వాటి గురించి తెలియజేయండి. ఇందాకే మనకు ప్రకటించుకున్నాం, సుఖము, శాంతి, సంతోషము, ఆనందము అని. ఈ 4 కూడాను, ఆనందము అనేటువంటిది శరీరానికి, మనస్సుకి, రెండిటికి కూడా సంబంధించినటువంటిది. సుఖము అని చూసారా, అది కేవలము శరీరానికి మాత్రమే సంబంధించింది. నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు, నా చేత కొన్ని విషయాలు చెప్పిస్తున్నారు. 1 గంట కూర్చుంటాను, 2 గంటలు కూర్చుంటాను, ఆ తర్వాత నాకు ఇందులో సుఖం ఉండదు. మీరు ఎంత ఏసీ వేసినా, ఎన్ని ఫ్యాన్లు పెట్టినా నాకు ఇక్కడ సుఖం ఉండదు. నాకు ఎప్పుడు ఖాళీ చేయించుతారా, అయిపోతుందా అని ఫీల్ అవుతాను. ఏమండి, మీకు అన్ని చక్కగా ఏసీ మీద కూర్చోబెట్టాం కదా, పాఠం చెప్పమన్నాం కదా, మీకు ఏం ఇబ్బంది ఏమిటి అంటే, ఈ సుఖము తాత్కాలికము, కొన్ని గంట 2 గంటలు అంతవరకు ఉంటుంది. వ్యాయామం చేయమన్నారు, వాకింగ్ చేయమన్నారు,
45 నిమిషాలు 50 నిమిషాలు చేస్తాం. వాకింగ్ చెప్పినాక రోజంతా చేస్తామా? కాబట్టి చేస్తే ఏమవుతుంది, మనకు సుఖము బదులు విచారం ఏర్పడుతుంది. కాబట్టి ఇది కేవలం శరీరానికి సంబంధించింది మాత్రమే సుఖము. ఇకపోతే శాంతి, ఇది మనసుకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది. ఇంట్లో ఘర్షణ పడ్డాను, స్టూడియోకి రావాలి, మీ ముందు మాట్లాడాలి. ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతున్నప్పటికి కూడాను ఇంట్లో ఘర్షణ చూశారా, అది మధ్యలో మాట నన్ను తొలుస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు నేను శాంతిగా ఉన్నానా, అశాంతిగా ఉన్నానా అంటే అశాంతిగా ఉన్నాను. ఏ రకంగా ఉన్నాను? శరీరపరంగా ఉంటాను, మాటికి చెప్పాల్సిన విషయం చెప్పలేకపోవటము, ఆ విషయాలు గుర్తుకు రావటము, ఇవన్నీ కూడా ఉంటాయి. అలా కాకుండా ఇంట్లో ప్రశాంతంగా నేను స్టూడియోకి వెళ్తున్నాను, పాఠం చెప్తున్నాను, అలా కాలేజీకి వెళ్తున్నాను, పాఠం చెప్తున్నాను అని చెప్పేసి మామూలు అనుకొచ్చాను, మన ధర్మాన్ని పాటించామనుకోండి. ఇంటి దగ్గర వృత్తి ధర్మాన్ని సరిగ్గా పాటించినట్లయితే మరొక చోట మన యొక్క ధర్మాన్ని సక్రమంగా పాటిస్తాము. ఇదే కంటిన్యూస్ హ్యాపీనెస్. దీన్ని మనము ఫోర్గో అవుతున్నాం. తెలిసి ఫోర్గో అవుతున్నామా, తెలియకుండా ఫోర్గో అంటే తెలిసియే ఫోర్గో అవుతున్నాం. కాబట్టి మనము నిరంతర సంతోషానికి అదే ఇందాక చెప్పుకున్నాము, మానవ లక్ష్యం ఏమిటంటే నిరంతర సంతోషము. ఇప్పుడు హ్యాపీగా నేను మాట్లాడగలుగుతున్నాను, ఇంట్లో శాంతిగా ఉన్నాను. కాబట్టి శాంతి అనేటువంటిది మనకు ఉండేటువంటి, మనకు శరీరానికి మరియు మనస్సుకు సంబంధించింది. కానీ సుఖమేమో కేవలము శరీరానికి సంబంధించింది, శాంతి రెండు సంబంధించింది. ఇంకపోతే సంతోషము, ఇది కేవలము మనస్సుకు మాత్రమే. నేను సంతోషంగా ఉన్నానా, విచారంగా ఉన్నానా అని మీకు ఎలా తెలుస్తుంది? ఇక్కడ సంతోషం అనేది మనసుకు తెలుస్తున్న విషయము. సంతోషం లేకపోతే విచారము, సుఖం లేకపోతే అసుఖము. ఈ రకంగా శాంతి అంటే అశాంతి, కానీ ఆనందానికి వ్యతిరేకం ఉంటుంది. దీన్నే మనము జీవమూల్యములు అని చెప్పుకుంటామన్నమాట. అంటే ఇందాక మనము సిలబస్లో 30 మూల్యాలు చెప్పుకున్నాం కదా, ఆ 30 మూల్యాల్లో ఈ యొక్క 4 మూల్యాలు కూడా దాని కిందే వస్తాయి అన్నమాట. ఎస్ సార్. సార్, ఇప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవటం వలన విద్యార్థులు తమ మీద తమకు నమ్మకం కోల్పోతున్నారు. సో వీటిని ఎలా పెంపొందించుకోవాలంటారు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏర్పడాలి అన్నట్లయితే ఇందాక మీరు ఒక మాట ప్రారంభంలో చెప్పారు, మార్గమెంతో కఠినమైనను గమ్యస్థానము చేరు వరకు విశ్రమింపక విసుగు చూపక దినము దినము క్షణము క్షణము సాధన చేయబోయి. కాబట్టి నీ యొక్క లక్ష్యాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని నిర్ణయించుకోవాలి. కంటిన్యూస్ హ్యాపీనెస్ ఈజ్ ది మనకు అంతిమ లక్ష్యము. కానీ ఆనందంగా ఉంటున్నాం కదా అనేసి నువ్వు చదవటం మానేస్తే నీకు విచారమే ఏర్పడుతుంది. కాబట్టి తనకు తానుగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలన్నట్లయితే నేను ఏమి చేయాలో దాన్ని సాధించాలి అనేటువంటి పట్టుదల నీలో ఉండాలి. సమాజంలో రకరకాలైనటువంటి అట్రాక్షన్స్ ఉంటాయి. ఆ అట్రాక్షన్స్ అన్నీ పక్కన పెట్టేసి నువ్వు, నీ కుటుంబము, నీ సమాజము, తద్వారా ప్రకృతితో నువ్వు సామరస్యంగా ఉన్నట్లయితే నీవు అనుకున్నటువంటి ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండగలుగుతావు. నేనేమిటి, నా బాధ్యత ఏమిటి, నా కుటుంబ తల్లిదండ్రులు ఏమిటి, వాళ్ళు నా నుంచి ఏం ఆశిస్తున్నారు, నేను వాళ్ళకి ఏ రకంగా సహకరించగలుగుతాను, మా బంధువులు ఏమిటి, మా బంధువులు మా కుటుంబానికి ఎంత గౌరవంగా ఉంచగలుగుతాను. అట్లాగా నువ్వు ఎంతసేపటికి కూడాను నీ గురించి, నీ కుటుంబం గురించి, తద్వారా సమాజం గురించి ఆలోచించగలుగుతావో నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. కాబట్టి అందుకనే మనకు ఈ హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేటువంటి సబ్జెక్టు పిల్లలకు చెప్పడం కారణం అదే. నీలో నువ్వు పరిశీలించుకో, అప్పుడు నీకు తెలుస్తుంది నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేనేం చేయాలి, నా బాధ్యత ఏమిటి, సినిమా చూడటమా, స్టికాలు చేయటమా, లేకపోతే డబ్బులు ఇచ్చారు కదా అనేసి దుర్వ్యసనాలకు పాటుపడటమా అని మనము ఆలోచన చేసుకొని నీ కుటుంబాన్ని గౌరవంగా సమాజంలో బతికేట్ చేసుకోవాలి. దీనికి ఉదాహరణలు చాలా చెప్పచ్చు. అయితే మీరు ఇంకా ప్రశ్నలు అడగాలి కాబట్టి తర్వాత వివరంగా చెప్పగలుగుతాను. ఎస్ సార్. సార్, ప్రకృతితో సామరస్యంగా ఉండాలి అంటున్నారు, మరి దీని గురించి తెలియజేయండి. ప్రకృతితో సామరస్యము అనేటువంటిది చాలా, ఇందాక చెప్పిన మూల్యాలు ఎలాగైతే ఇన్ఫినిటివో ఇది కూడా చాలా ఇన్ఫినిటివ్ అయినటువంటి సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా సూక్ష్మంగా చెప్పడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రకృతిలో 4 రకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి పదార్థ వ్యవస్థ,
2 ప్రాణ వ్యవస్థ, మూడోది జంతు వ్యవస్థ, నాలుగోది మానవ వ్యవస్థ. ఈ 4టిని కూడా వ్యవస్థలుగా చెప్పుకుంటాం. పదార్థ వ్యవస్థలో మనకు మట్టి, గాలి, నీరు ఉంటుంది. ఆ మట్టిని కానీ, గాలిని కానీ, నీరుని కానీ నువ్వు ఎంత బాధించినా వాటి నుంచి రిప్లై రాదు, నీకు కనపడదు. మట్టి తవ్వుతారు, మెత్తగా చేస్తారు, ఇంకో చోట పోస్తారు, దిమ్మిసులు కొడుతూ ఉంటారు, పెద్ద పెద్ద బుల్డోజర్లు కొట్టి సందు చేస్తూ ఉంటారు. తవ్వినప్పుడు అది బాధపడదు, నువ్వు దానికి గట్టిగా కొట్టినప్పుడు బాధపడదు, ఎందుకంటే దానికి ప్రాణము అనుకుంటుంది. అది కేవలము పదార్థము. గాలి కూడా అంతే. ఇట్లా అన్నావు, నీకు ఎక్కువ గాలి వచ్చింది, ఇట్లా అంటే గాలి ఏం పోదు అక్కడి నుంచి నీకు. నీరు కూడా అంతే. నీరు మీద కోపంగా దాన్ని కొట్టావనుకో చంద్రపడుతుంది తప్పితే అది ఎక్కడికి కాదు. కాబట్టి పదార్థానికి మనకు అక్కడ వస్తు రూపంలోనే కనబడుతుంది. అదే నీకు ప్రాణం ఉందనుకోండి, వృక్షాలు, జంతువు, ఈ 2 ఉన్నాయనుకోండి, వృక్షాన్ని కొట్టేస్తే ప్రాణం పోతుంది, చనిపోతుంది. నీకు కనబడుతుంది, అయ్యో చెట్టు చనిపోయిందే. ఒక చిన్న చెట్టు పెంచుకున్నావు, రోజు నీళ్లు పోస్తున్నావు, ఎండాకాలం వచ్చింది, నువ్వు ఒకరోజు ఊళ్ళో లేవు, నీళ్లు పోయిపోవడం వల్ల ఆ చెట్టు కాస్త వాడిపోతూ ఉంటుంది. అయ్యో చెట్టు వాడిపోయిందే అంటావు, నీళ్లు పోసినా అది బతకదు, కాబట్టి దానికి ప్రాణం పోయింది అంటే వృక్షాలకి, జంతువులకి అలా ఉంటాయి. జంతువులు కూడా అంతే, జంతువులు, పక్షులు కూడా అలా ఉంటాయి. ఇంకపోతే జంతువుకి ఏమవుతుందంటే అక్కడ శరీరము అనేటువంటిది, నేను అనేటువంటి 2 ఉంటాయి. ఆలోచన చేస్తుంది, లేచిన కాడి నుంచి నాకు ఆహారం ఎట్లా కావాలి అని. జంతువు మనతో మాట్లాడదు కానీ ఆహారం గురించి ఆలోచన చేస్తుంది. అది జంతువు. వృక్షానికి లేదు మరి ఇది. కాబట్టి వృక్షము అనేటువంటిది, జంతువు అనేటువంటి 2 కూడా ఒకటే ప్రాణాలు ఉన్నప్పటికీ కూడాను వృక్షానికి నేను అనేటువంటి సెల్ఫ్ అనేటువంటిది లేదు. అదే నీకు జంతువుకైతే సెల్ఫ్ ఉంది. మీరు ఏ జంతువుని తీసుకోండి, ఆవులు, గేదెలు, కోతులు, ఏ వద్ద తీసుకోండి, అవి లేవంగానే ఆహారం కోసం దానికి జీవితం. ఈ లక్ష్యం ఏంటంటే ఆహారం సంపాదించుకోవడము, పడుకోవడము, అంతే. తర్వాత సృష్టి కార్యం, ఆ యొక్క జాతిని పెంచుకోవటం, ఇవే పదార్థాలు. ఇకపోతే మానవుడికి ఏమిటి? శరీరం ఉంది, నేను ఉన్నాను, దాంతోపాటుగా ఒక ఆలోచన విధానం ఉన్నది. దాన్ని మనం చెప్పు, దీన్నే క్రియ అంటాం. మనుగడ, నశ్వరము అనేటువంటిదేమో పదార్థానికి ఉన్నది. ఇంకపోతే మనకు ఈ ప్రాణం ఉన్నటువంటి వృక్షాలకి, జంతువులకి మనుగడ, నశ్వరము, శ్వాసక్రియ ఉన్నది. మనకు వృక్షాలు శ్వాస తీసుకుంటాయి, వదులుతూ ఉంటాయి, శ్వాసక్రియ కూడా ఉన్నది. ఇంకపోతే జంతువు ఏం చేస్తుంది? దానికి మనుగడ ఉన్నది, నశ్వరం అంటే చనిపోయే విధానం ఉన్నది, శ్వాసక్రియ ఉంది, నేను అనే భాగం కూడా ఉన్నది. మనిషికి వీటితో పాటుగా ఏముంది? ఆలోచన విధానం ఉన్నది. కాబట్టి మనము ఈ జంతువులు కానీ, మనుషులు కానీ, లేకపోతే ఉన్నటువంటి పదార్థం కానీ, ఈ ప్రాణులు కానీ అన్నీ కూడాను ప్రకృతిలో ఉంటాయి. కాబట్టి మనిషి అనేవాడు ఈ వీటితో కలిసి సామరస్యంగా పెరగాలి. ఏ జంతువుని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఏ వృక్షాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఏ పదార్థాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, వీటి వల్ల నాకు ఉపయోగం ఏమిటి, దీన్ని నాశనం చేయటం వల్ల సమాజానికి వచ్చే నష్టం ఏమిటి, ప్రకృతికి వచ్చే నష్టం ఏమిటి అనేటువంటి ఆలోచన ప్రక్రియ కేవలం మానవుడికే ఉంటుంది, జంతువుకి ఉండదు. తనకు ఆకలేసింది ఇంకో జంతువుని చంపారేస్తుంది. నీకు ఆకలేసింది, ఆ జంతువుని చంపడం వల్ల నీకు ఆకలి తాత్కాలిక తీరుతుంది, తర్వాత ఏమవుతుంది అని ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఆ రకంగా ప్రకృతితో సామరస్యము అనేటువంటిది ఇందా చెప్పాను. ఇట్ ఈస్ ఇన్ఫినిటివ్ సబ్జెక్ట్. ఆయన బట్టి కూడా కొద్ది సూక్ష్మంగా చెప్పాము. అసలు దీని గురించి చెప్పాలంటే ఇదే మీకు ఒక ఎపిసోడ్గా తయారవుతుంది. ఎస్ సార్. సార్, ఇప్పుడు జడము, చైతన్యము అనే పదాలను వివరించండి. జడము, చైతన్యము ఈ 2 కూడాను అస్తిత్వంలో ఉన్నటువంటిది, ప్రకృతిలో ఉన్నటువంటిది. జడము అంటే పదార్థం. ఈ పెన్ను ఉన్నది, ఎక్కడ పెట్టాను, మళ్ళీ తీసిన తర్వాత అది అక్కడే ఉంటుంది. చైతన్యము అంటే దానికి కదలిక. నా చెయ్యి ఉంది, కదలిక. ఈ చేతికి కదలిక ఉన్నది. నీళ్లు ఉన్నాయి, ఇక్కడ పెట్టాను, పదార్థం. కానీ ఈ నీళ్లు నాకు కావాలి అని ఎవరు చెప్పారు?
అన్నట్టయితే నా యొక్క శరీరంలో ఉండేటువంటి నా భాగాలు చైతన్యం కలగాలి. అప్పుడు ఈ మంచినీళ్ళ బాటిల్ తీసుకుంటాను. అంటే ఒక జడాన్ని ఒక చైతన్యం అంటే కదలిక ఉండేటువంటి పెద్ద కూడా చైతన్యమే. వృక్షాలు, జంతువులు, పదార్థము అది జడత్వం కలిగి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ రకంగా జడము చైతన్యము ఇది ఉంటుంది. చైతన్యము నిరంతరము ఎప్పుడు కూడా చైతన్యం కలుగుతూనే ఉంటాడు. మన ఎప్పుడు మనిషి స్థిరంగా కూర్చుంటే ఏదో ఆలోచన చేస్తూనే ఉంటాడు. చూసుకోండి, ఒక మనిషి ఎక్కువగా ఎవరితో కలిసి ఉంటాడంటే తనకు తానుతోనే కలిసి ఉంటాడు. మనం అనుకుంటాం ఫ్రెండ్స్తో ఎక్కువ సమయం గడుపుతున్నాడు, సినిమాలో ఎక్కువ గడుపుతున్నాడు, లైబ్రరీలో ఎక్కువ గడుపుతున్నాడు అనుకుంటాం. కాదండి, మనలో మనమే ఎక్కువ గడుపుతూ ఉంటాం. ఇప్పుడు పాఠం చెప్తున్నాను కాబట్టి పాఠం మీద లేకపోతే ఈ యొక్క ప్రోగ్రామ్ మీద నేను చేస్తున్నాను. లేకపోతే ఖాళీ కూర్చొని అనుకోండి, లోపల రకరకాల ఆలోచనలు. నిన్న ప్రోగ్రామ్ ఏం జరిగింది, రేపు మా ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడాలి, రేపు ఏ సినిమా చూడాలి, ఏవేవో ఆలోచన చేస్తుంటారు. డబ్బులు ఎలా సంపాదించాలి, డబ్బులు ఎలా ఖర్చు పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ బాకీలు తీర్చుకోవాలి. అంటే ఒక మనిషి తనకులో తానుగానే ఎక్కువ కాలం గడుపుతూ ఉంటాడు. కాబట్టి చైతన్యము అనేటువంటిది నిరంతరము తెలుసుకుంటూ ఉంటుంది, ఊహిస్తూ ఉంటుంది. రేపేం చేయాలి, నిన్నేం జరిగింది, నిన్న ఎలా ప్రవర్తించాం, ఇవాళ పాఠం ఎలా చెప్పాను, ఓహో ఇలా తప్పు చెప్పానే, సరిగ్గా చెప్పలేదే, రేపు ఎలా చెప్పాలి, ఊహించుకుంటూ ఉంటాం. కాబట్టి ఊహించటము నిరంతరము, ఆ రకంగా తెలుసుకుంటాము, ఇదంతా కూడాను చైతన్యంలో ఉంటుంది. జడ పదార్థంలో ఇవే ఉండదు, అలాగ పడి ఉంటుంది పదార్థం. ఇందులో చెప్పాను, మనం ముట్టుకునేంత వరకు అలాగ ఉంటుంది. నువ్వు 4 రోజులైనా 5 రోజులైనా వాటర్ పాడైపోతుంది తప్పితే అది మాత్రం ఎక్కడ కాదు. ఇది జడ. ఎస్ సార్. సార్, ఇప్పుడు హ్యూమన్ వాల్యూస్కి సంబంధించి ఈ రిలేషన్స్ ఎలా పెంపొందించుకోవాలంటారు? రిలేషన్స్ అనేటువంటివి అది కూడా ధర్మమే. ముఖ్యంగా మనిషికి కావాల్సినటువంటిది కుటుంబంలో ఉండేటువంటి రిలేషన్స్ చాలా అవసరం. కుటుంబంలో బాధ్యతలు ఇందా ధర్మాలు చెప్పుకున్నాను చూసారా, ఆ ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవే మనం పాటించాలి. రిలేషన్స్ అమ్మతో ఎట్లా మాట్లాడాలి, నాన్నగారితో ఎట్లా మాట్లాడాలి, తమ్ముడితో ఎట్లా మాట్లాడాలి, టీచర్తో ఎట్లా మాట్లాడాలి, కొలీగ్స్తో ఎట్లా మాట్లాడాలి, వృద్ధులతో ఎట్లా మాట్లాడాలి, ఈ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి, చాలామందికి ఈ హ్యూమన్ రిలేషన్స్ అన్నీ పోయినాయి. దీవంతా కూడాను ఆర్థిక వ్యవస్థ మీద రిలేషన్స్ ఏర్పడ్డాయి. ఎవరి దగ్గర ఇప్పుడు మనకు ప్రశ్న వేసాము, నువ్వు ఒక వ్యక్తిని వ్యక్తిగా గౌరవిస్తున్నావా, వాడి యొక్క డబ్బు చూసి గౌరవిస్తున్నావా అంటే పైకి మాత్రమో వ్యక్తిని గౌరవిస్తున్నాను అనుకుంటావు, కానీ లోపల మాత్రమో అతని డబ్బును బట్టి గౌరవిస్తున్నావు. ఎవరికి ఎంత డబ్బు ఉందో వాడినే, పదవిని బట్టి గౌరవం, డబ్బును బట్టి గౌరవం. అంతేగాని ఆ వ్యక్తి ధర్మాత్ముడు, నీతిపరుడు అంటే ఇప్పుడు మనకు ఆ రకంగా ఎవరైనా గౌరవిస్తున్నారా? పైకి మాత్రమే చెప్పుకుంటున్నారు. కాబట్టి మనిషి యొక్క సంబంధ బాంధవ్యాలన్నీ కూడాను ఆర్థిక బాంధవ్యాలు ఎదిపోయినాయి. అవి తొలగించుకోవడం కోసమే ఈ మానవ విలువల గురించి చెప్పుకొచ్చేది. నాయన ఆర్థిక విలువలు కాదు నాయన, మానవ విలువలు కావాలి మనకు. ఈ ఆర్థిక విలువలు నిలువబడవయ్యా, కానీ మానవ విలువలు కావాలి మనకు అని చెప్పడం కోసమే. అంతకుముందు చూడండి, మనకు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎంతోమంది స్నేహితులు ఇళ్ళకు వచ్చేవాళ్ళు, చక్కగా కలిసిమెలిసి భోంచేసేవారు. ఇప్పుడేంటి, ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో వాడి దగ్గరికి వెళ్తున్నారు. ఏదైనా ఆర్థిక సహాయం కావాలనుకోండి, అందరూ తలకు చెయ్యేసి ఆ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు మా దగ్గర లేదయ్యా అంటున్నారు, ఉన్నా కూడా ఇవ్వడం లేదు, ఇస్తే తిరిగి ఇవ్వడం. నమ్మకాలు పోయినాయి. అందుకని మానవ విలువలన్నీ కూడాను ఆర్థిక విలువల సంబంధం ఏర్పడింది. కాబట్టి మనము కుటుంబ బాంధవ్యాలు విలువలను మనం పెంచుకోవడానికి కోసమే దీని ఒక సబ్జెక్టుగా మనకు డిగ్రీ లెవెల్లో ప్రవేశపెట్టి చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాం, సంబంధ బాంధవ్యాలు. సార్, ఇప్పుడు హార్మోనీ ఇన్ సెల్ఫ్ అనేటటువంటి అంశం గురించి వివరించండి. తెలుగులో దీన్ని సహజ స్వీకృతి అంటాం. హార్మోనీ ఇన్ సెల్ఫ్. అసలు నీలో నువ్వు ఏమనుకుంటున్నావు? ఇందాక చెప్పుకున్నామే, నీవు, నీ కుటుంబము, సమాజము, ఇలా చెప్పుకున్నాం 4 వ్యవస్థల గురించి. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? ఎవరో ఏదో అన్నారు కాబట్టి నువ్వు దాన్ని ఫాలో అవుతున్నావా, లేకపోతే నీకంటే ఒక నిర్ణయం ఉందా? 10th క్లాసు ఎందుకంటే 10th క్లాస్ చెప్పుకున్నామంటే ఇది టర్నింగ్ పాయింట్ జీవితంలో. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనము ఒకే స్కూల్లో చదువుతున్నప్పుడు 5 సంవత్సరాల పాటు ఫ్రెండ్స్తో మనకు బాగా అన్యోన్య సంబంధాలు ఏర్పడతాయి. అయిపోయిన తర్వాత మనకు
పాస్ అయిన తర్వాత ర్యాంక్ వచ్చినవాడు, ర్యాంక్ రానివాడు, అంటే మామూలు మార్కులతో పాస్ అయినవాడు, ఇద్దరూ కూడాను కాలేజీలో చేరుతున్నప్పుడు ఏ కాలేజీలో చేరాలి అని ఆలోచించేటప్పుడు ఈ పిల్లవాడు యొక్క గుణగుణాలు ఆలోచన చేసుకోవాలి. నేను ఏమిటి, మా నాన్నగారి యొక్క ఆర్థిక పరిస్థితి ఏమిటి, కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏంటి, నాకు వచ్చిన మార్కులు ఎన్ని, నేను ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏ కాలేజీలో చేరాలి, ఇన్ని విషయాలు ఆ పిల్లవాడు ఆలోచించుకోవాలి. కానీ పిల్లవాడు ఆలోచించుకోలేడు. సరే, పిల్లవాడిని పక్కన పెడదాం, ఎందుకంటే సెల్ఫ్ గురించి మాట్లాడుతున్నాం, నాలో సద్భావన కాబట్టి. తండ్రి తను ఆలోచించాలి, నా పరిస్థితి ఏమిటి, మా పిల్లవాడికి ర్యాంక్ వచ్చింది, వాడిని మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి, నా దగ్గర డబ్బులు లేవు, ఎవరిని పట్టుకోవాలి, ఏం చేసుకోవాలి, తండ్రి ఆలోచించాలి. కాబట్టి నీలో బాగా తనకు తానుగా పరీక్షించుకొని ఆలోచన చేసుకొని తనకు, తన కుటుంబానికి, తన పిల్లవాడికి ఏది శ్రేయస్సో నిర్ణయించుకునే బాధ్యత తండ్రి దగ్గర ఉంది. ఇలాగా నీలో సద్భావన ఏర్పడాలి, ఒక మంచి భావన ఏర్పడేదాకా ఉంటుంది. ఇంకా దీని మీద ప్రశ్న వేయండి, ఇంకొక సమాధానం చెప్తాను, ఎందుకంటే ఇక్కడ ఇంట్రడక్షన్ అది. సార్, ప్రస్తావన అంటే ఏంటి వివరించండి. ఒక లక్ష్యాన్ని తీసుకోవడమే ప్రస్తావన. 10th క్లాస్ పాస్ అవ్వాలి, ఇదొక ప్రస్తావన. లేదు, మంచి ఉద్యోగం సంపాదించాలి, ఇది ప్రస్తావన. ఈ ప్రస్తావన అనేటువంటిది కొన్ని అంశాల మీద ఆధారపడుతుంది. దేని మీద ఆధారపడుతుంది? న్యాచురల్ యాక్సెప్టెన్సు, అంటే దీన్ని ఏమంటారు? సహజ స్వీకృతి. అందరి చేత కూడా ఆమోదించబడాలి. అంటే మా అబ్బాయి 10th క్లాస్ పాస్ అవ్వాలనుకుంటున్నాడు అంటే మంచిదే కదయ్యా, పాస్ అవ్వాలంటారు. ఎవరైనా తప్పని కోరుకుంటారా? ఇదే కాన్సెప్ట్ చూడండి, మా అబ్బాయికి మంచి ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు అని ఎవరైనా చెప్పారనుకోండి, మీ అబ్బాయికి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు కదా, ఉద్యోగం రాకుంటే ఉంటే బాగుండే అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. చదువు దగ్గర వచ్చేప్పటికి పెద్ద పట్టించుకోరు వాళ్ళు, మంచిదే అని. కానీ ఉద్యోగానికి వెళ్ళేటప్పటికి మా అబ్బాయి కూడా పాస్ అయ్యాడు, కానీ వాడికి ఇంటర్వ్యూ రాలేదు, ఈ అబ్బాయికి ఇంటర్వ్యూ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఆలోచన చేస్తారన్నమాట. ఇక్కడ ఇద్దరి మధ్య కూడాను ఆ యొక్క విభేదం ఉంటుంది. ఎందుకని అంటే మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు ఏర్పడ్డాయి కాబట్టి వీళ్ళ ఆలోచన మాట ఉభయ సంతోషం అక్కడ ఉండదు, ఒకే కుటుంబంలో ఉండదు. ఒకే కుటుంబం అంటే అన్న తమ్ముడు ఉన్నారు, అన్న కొడుకు తమ్ముడు కొడుకు ఉన్నాడు, అన్న కొడుకు మంచి ర్యాంకులో ఉన్నాడు, తమ్ముడు కొడుకు తక్కువలో ఉన్నారు, ఆ కుటుంబాల మధ్య భేదం వచ్చేస్తుంది. ఈర్ష్య, ద్వేషం, ఇందాక చెప్పుకున్నాం చూసారా, ఎందుకూడాను అవన్నీ కూడాను విలువలు తగ్గిపోయి ఆ రకంగా వస్తుంది. ఎందుకు ఉండాలి? వాడికి టాలెంట్ వాడిది, వీడి టాలెంట్ వీడిది అని అనుకోవట్లేదు. కాబట్టి ఆ రకంగా ఒక ప్రస్తావన తీసుకున్నప్పుడు, ఒక విషయాన్ని తీసుకున్నప్పుడు దాన్ని మనము కంటిన్యూటీగా ఆలోచన చేయడం ఉంటుంది. అంటే ఉభయ సంతోషం ఉంటుంది, ఆ తర్వాత మ్యూచువల్ హ్యాపీనెస్ ఉంటుంది, అదే సహజ స్వీకృతి ఉంటుంది. దీని గురించి ఒక టెంటేటివ్గా ఒక టేబుల్ చూపిస్తాను, అది మీరు ప్రయత్నం చేసి చూద్దరుగా ఒకసారి చూడండి. దీన్ని నాలో సద్భావన, హార్మోనీ ఇన్ సెల్ఫ్. దీన్ని వివరించాలంటే ఎక్స్ప్లెనేషన్కి ఒక చిన్న ఫార్ములా ఉంది. ఏ ప్రపోజల్, న్యాచురల్ యాక్సెప్టెన్స్, మ్యూచువల్ హ్యాపీనెస్, ఈ మూడు ఉండాలి. దీని తర్వాత డిజైర్, థాట్, ఎక్స్పెక్టేషన్స్, ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో ఈ హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్లో చెప్పుకున్నటువంటి అన్ని అంశాలు, మానవ మూల్యాలలో సిలబస్లో 30 చెప్పుకున్నామే, ఆ 30 వాల్యూస్ కూడాను ఈ యొక్క ఫార్ములాలో చిత్రీకరణ జరిగింది. నీ యొక్క ప్రస్తావన, ప్రపోజల్ సరిగ్గా ఉన్నట్లయితే నీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ చక్కగా వస్తాయి. నీ ప్రపోజల్ రాంగ్ ఉందనుకోండి, ఎక్స్పెక్టేషన్స్ రావు. అంతేకాదు, ప్రపోజల్ బాగుంది, నువ్వు జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నావు, మధ్యలో నీకు తెలియకుండా డ్రాప్ అయిపోయావు, అంటే నీ యొక్క ప్రపోజల్ని మర్చిపోయి వేరే మార్గాల్లో వెళ్ళిపోయావు, అట్రాక్షన్స్కి వెళ్ళిపోయావు. అది ఏ అట్రాక్షన్ అయినా కావచ్చు నీకు, అది మీడియానా, హ్యూమన్ బీయింగా, లేకపోతే మరొకట కావచ్చు, హ్యాబిట్సా, వాట్ ఎవర్. కాబట్టి ప్రపోజల్ బాగున్నా దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మార్గ మధ్యలో అది ఫెయిల్ అయినట్లయితే ఎక్స్పెక్టేషన్స్ రావు. కాబట్టి ముందు నుంచి చివరి దాకా కూడా ఆ లక్ష్యాన్ని సాధించేంత వరకు కూడా
నీలో సెల్ఫ్లో సద్భావన ఉండాలి, అప్పుడు మాత్రం జయించగలుగుతాం. అదేవిధంగా కుటుంబపరం కూడా అంతే. సెల్ఫ్ ఇన్ ఫ్యామిలీలో కూడా నీకు సద్భావన రావాలి. సెల్ఫ్ ఇన్ సొసైటీ, సమాజంలో కూడా సద్భావన రావాలి. దేనికి చేయాలన్నట్లయితే ఈ యొక్క ఫార్ములా ద్వారా మాత్రమే మనం దాన్ని సాధించగలుగుతాం. ఇది ఒక ఫార్ములా చేసి చిత్రీకరించాం. ఇందులో ఆనందం ఉంది, సుఖం ఉంది, సంతోషం ఉంది, శాంతి ఉన్నది. ఎక్కడైతే నీకు ఆనందం లేదో, ఎక్కడైతే విచారం లేదో, ఎక్కడైతే శాంతి ఉన్నదో దానివల్ల కలిగే ఫలితాలు ఉన్నాయి, ఎక్స్ప్రెషన్స్ అనేవి మారిపోతుంటాయి. కాబట్టి వాట్ టు డూ, హౌ టు డూ, వై టు డూ, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఈ ప్రశ్న ఈ చార్ట్ ద్వారా మనము వివరించుకోగలుగుతాము. దీన్ని ఇందాక మీకు వివరించాను. సార్, హార్మోనీ ఇన్ లైఫ్ అనేటటువంటి అంశంలో హార్మోనీ ఇన్ సెల్ఫ్ అనే అంశం గురించి వివరించండి. హార్మోనీ ఇన్ సెల్ఫ్ అనే దానికి తెలుగులో నాలో సద్భావన. ఈ నాలో సద్భావన ఎలా ఏర్పడుతుందంటే దీనికి ఒక ఫార్ములా ఉంది. ముందు ఒక ప్రపోజల్ తీసుకోవాలి. ప్రపోజల్ అంటే ఏమిటి? ఏదో ఒక ప్రస్తావన, ఒక విషయాన్ని తీసుకోవాలి. ప్రస్తావన అంటే ఒక విషయం. నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఇది ఒక ప్రస్తావన. బాగుంది. దీనికి న్యాచురల్ యాక్సెప్టెన్స్ అంటే సహజ స్వీకృతి. మా ఇంట్లో పేరెంట్స్తో చెప్పాను, నాన్నగారు నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను కావాలి. అమ్మకు చెప్పావు, కుటుంబ సభ్యులు చెప్పుకున్నావు, అందరూ కూడాను చాలా మంచిది నాయన, గో హెడ్ అని చెప్తారు. అంటే ముందుకెళ్ళయ్యా చేస్తారు. ఇది అందరి చేత ఆమోదయోగ్యం కావాలి. అలా కాకుండా నువ్వు ప్రస్తావన కూడా తీసుకున్నావు, నేను చదువు మానేసేసి నేను ఇంకేదన్నా చిన్న ఉద్యోగం చేసుకుంటాను లేదా కూలి పని చేసుకుంటాను అన్నావు అనుకోండి, అప్పుడు తండ్రి ఏమంటాడు, అలా కుదరదు, నేను కష్టపడి రూపాయో పాపాయో సంపాదించి ఇస్తాను, చదువుకొని కష్టపడాలి, నాలాగా నువ్వు ఉండకూడదు, నాలాగా మంచి ఉద్యోగం చేసుకోవాలి. అంటే నువ్వు సంపాదిస్తాను అంటే తండ్రి ఒప్పుకోలేదు, నీ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు, ఎందుకంటే నువ్వు చదువు మధ్యలో మానేస్తున్నావు. కాబట్టి అక్కడ సహజ స్వీకృతి లేదు. అక్కడ సహజ స్వీకృతి అంటే నువ్వు ఒక విషయాన్ని తీసుకుంటే నీ కుటుంబంలో ఉండేటువంటి సభ్యులు అందరూ కూడా దాన్ని ఆమోదించాలి, అదే సహజ స్వీకృతి. మ్యూచువల్ హ్యాపీనెస్ ఆ తర్వాత వచ్చేది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఉభయ సంతోషము, అందరికీ సంతోషం కలగాలి. ఐఏఎస్ ఆఫీసర్ చదువు కావాలనుకుంటున్నావు, ప్రయత్నం చేస్తున్నావు, ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆనందంగానే ఉన్నారు, ఉభయంగా అందరూ సంతోషం ఏర్పడింది. అంటే అందరి యాక్సెప్టెన్స్ ఉన్నది, అందరూ సంతోషంగా కూడా ఉన్నారు. అలా కాలేదనుకోండి, నేను పని చదవటం మానేస్తాను, ఇంకేదో పని చేసుకుంటానంటే ఎవరిలో ఒప్పుకోవట్లేదు, ఉభయ సంతోషం లేదు. కాబట్టి ఒక ప్రస్తావన తీసుకున్నామన్నట్లయితే దానికి ఈ మూడు కూడా మంచి ప్రస్తావన ఉండాలి, దానికి ఉభయ సంతోషం ఉండాలి, దానికి సహజ స్వీకృతి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ ప్రస్తావన మంచిదవుతుంది. ఎగ్జాంపుల్స్ నీకు సెల్ఫ్లో చెప్పుకోవచ్చు, అంటే వ్యక్తిగతంగా చెప్పుకోవచ్చు, కుటుంబపరంగా చెప్పుకోవచ్చు, సమాజపరంగా చెప్పుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ వ్యక్తిగతంగా చెప్పు, ఎందుకంటే నీలో సద్భావన అన్నాం కాబట్టి వ్యక్తిగతంగా చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, బాగుంది, అందరి చేత ఒప్పుకున్నారు, అందరు కూడాను చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? రియలైజేషన్. ఈ రియలైజేషన్ అనేది చూసారా, దీన్ని మనము అనుభవము ప్రమాణము అంటాం. ఎవరెవరు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు, వాళ్ళ చరిత్ర ఏమిటి, వాళ్ళ హిస్టరీ ఏమిటి, వాళ్ళ యొక్క పేరెంట్స్ చదువుకున్న వాళ్ళ కాదా, చదువుకోని వాళ్ళైతే ఏ రకంగా వెళ్ళారు, చదువుకోని వాళ్ళైతే ఏం చేశారు, అంటే చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు ఏ మార్గాన్ని పాటించారు, ఇవన్నీ కూడా నువ్వు స్టడీ చేయాలి. తర్వాత ఏ ఇన్స్టిట్యూషన్లో చదవాలి, ఎక్కడ ట్రైనింగ్ పొందుకోవాలి, మన ఆర్థిక పరిస్థితి ఎంత బడ్జెట్ అవుతుంది, ఇవన్నిటినీ కూడా నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఆ తర్వాత అండర్స్టాండింగ్, బోధ, ఒక ఆలోచనకు వచ్చేస్తావు, నీకు ఒక నిర్ణయానికి వస్తావు. బోధ అంటే బోధించడం కాదు, నీకు అర్థం అవుతుందన్నమాట. ఓహో, నా ఆర్థిక పరిస్థితి ఇంత, నేను ఫలానా ఇన్స్టిట్యూషన్ చదవాలి, ఇన్ని సంవత్సరాల పాటు చదవాలి, లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలి, షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలి, అంతకుముందు వాళ్ళు ఇలా చదివారు అనేవన్నీ వస్తాయి. కానీ ఒక బోధ చేసుకోవాలి. దీన్ని అండర్స్టాండింగ్ అంటాం, దీన్ని సంకల్పం అని కూడా అంటుంటాం. అంటే ఒక సంకల్పం చేసుకోవాలి, ఏమైనా సరే నేను చదవాలి. ఆ తర్వాత నుంచి ఏం చేస్తావు నువ్వు? డిజైర్ అంటే అర్థం ఏమిటన్నట్టయితే చింతన.
నీలో చేసుకోవాలి. ఇదిగో నేను ఇన్ని గంటలు చదవాలి, ఇన్ని గంటలు మాత్రం లైబ్రరీలో ఉండాలి, ఇన్ని గంటలు నా యొక్క వ్యక్తిగత విషయాలు చూసుకోవాలి అని నీలో నువ్వు టైం టేబుల్ వేసుకోవాలి. ఎవరోదే చెప్పారు, వాళ్ళ అనుభవాలు చెప్పారు, కానీ నీ అనుభవం నీకు వేరుగా ఉంటుంది. కాబట్టి ఎక్స్పీరియన్సెస్ వేరుగా ఉంటాయి. ఇప్పుడు పాఠం చెప్తున్నాను, ఎవరో మళ్ళీ ఒక టీచర్ పాఠం చెప్పాడు, అది విన్నాను, యాజ్ టీచర్ అది చెప్పడానికి వీలు పడదు. నేను ఇక్కడ నా స్టూడెంట్స్ ఏమిటి, నా స్టూడెంట్స్ మెంటాలిటీ ఏమిటి, వాళ్ళు ఎలాగున్నారు, నేను అవగాహన చేసుకొని పాఠం చెప్పాలి. కాబట్టి ఆయన అలా చెప్పాడు కాబట్టి అలా చెప్పుకుంటూ పోయాను అనుకోండి, అక్కడ ఎవరు విద్యార్థి ఉండడు. కాబట్టి బోధ అంటే ఒక అనుభవం అనమాట. నీకు ఏ రకంగా చెప్పాలంటే ఒక ఆలోచన ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, అది నీకు నిర్ణయించుకోవాలి. దాన్ని మనము అండర్స్టాండింగ్ అంటే డిజైర్, ఇచ్ఛ అంటే ఏంటి, నీకు స్వేచ్ఛ ఉంటుంది అన్నమాట. ఒక ఆలోచన చేసుకున్న తర్వాత స్వేచ్ఛగా దాన్ని వివరించగలగాలన్నమాట. అంటే ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఆయన నిర్ణయించుకున్నావు, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కాలా, కానీ ఇప్పుడే నువ్వు దాన్ని ఆలోచన చేసుకుంటున్నావు, ఎలా చేయాలి, ఏం చేయాలని ఆలోచన చేసుకుంటున్నావు. దీని మీద ఇంకేం చేయాలన్నమాట, థాట్స్ విచారణ చేయాలి, విశ్లేషణ చేయాలి, తులనం చేయాలి, ఎవరికి చదవాలి, ఎలా చేసుకోవాలి, ఏమిటి, ఏ ట్రైనింగ్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా చేసుకోవాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తే మీకు ఇంకా వివరంగా అర్థమవుతుంది. ఒక విద్యార్థి ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు టీచరు. అనుకోకుండా మధ్యలో ఆయన కాలం చేశారు. ఆ నాన్నగారికి ఒక కొలీగ్ ఉన్నాడు. ఆయన ఆ పిల్లవాడిని దగ్గర తీసుకుని వాళ్ళ అమ్మగారి ద్వారా, వాళ్ళ మేనమామల ద్వారా ఇతను గైడ్లైన్స్ ఇస్తూ ఉన్నారు. ఆ తల్లిను మేనమామలు కూడాను, మాస్టారు ఇక పిల్లవాడి యొక్క భవిష్యత్తు మీరు చూడండి, వాళ్ళు చదువుకోలేదు వాళ్ళు. సరే, ఆ రకంగా చూస్తూ ఉన్నారు. పిల్లవాడిని 6వ తరగతి 7వ తరగతి అప్పుడు ఎస్ఎస్ఎల్సీ ఉండేది, ఎస్ఎల్సీ వరకు బాగా చదువుకున్నాడు. అయిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు నాయన అన్నారు పిల్లవాడిని. నేను మా నాన్నగారి టీచర్ కాబట్టి నేను లెక్చరర్ అవుతానండి అన్నాడు. కాబట్టి ప్రస్తావన ఏమిటి, లెక్చరర్ కావటం. సంతోషం, ఓహో నాన్నగారి టీచరు, నువ్వు లెక్చరర్ అవుతావు, కాబట్టి కుటుంబంలో ఉభయ సంతోషం ఉంది, అందరి యొక్క ఆమోదము ఉంది. ఆలోచన చేశాడు, టీచర్ కావాలంటే ఏం, లెక్చరర్ కావాలంటే ఏం చేయాలి, నువ్వు ఎస్ఎల్సీ పాస్ అవ్వాలి నాయన, తర్వాత ఏమో డిగ్రీ పాస్ అవ్వాలి, ఆ తర్వాత పీజీ పాస్ అవ్వాలి అని చెప్పడం జరిగింది. అట్లాగే చదువుతా అన్నాడు. 10th ఎస్ఎస్సీ పాస్ అయ్యాడు, డిగ్రీకి వెళ్ళాడు, చేరాడు. లక్ష్యం ఏమిటి, అతను లెక్చరర్ కావాలి. కానీ ఏం చేశాడు, లెక్చరర్ కాలేదు, కానీ లక్ష్యం బాగానే ఉంది. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ అయిపోయింది, మంచి ర్యాంక్స్లో ఉన్నాడు. అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చేసినాయి, పాస్ అయిపోయిన. మాస్టర్ నేను పాస్ అయ్యానండి, నేను ఎంఎస్సీ చదువుతానండి, లెక్చర్ అవుతాను అన్నాడు. వెరీ గుడ్. అప్పట్లో 3 యూనివర్సిటీలు ఉన్నాయి, ఆంధ్ర యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ. 3 చోట్ల ఉన్నాయి, 3 ప్రాంతాలకి 3 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ రకంగా సరే అప్లికేషన్ తీసుకోవాలి. ఇప్పుడులాగా మనకు హార్డ్ కాపీ, ఆన్లైన్కి ఏం లేవు, వెళ్ళాలి. వెళ్ళి 2 రోజులు, రావడానికి 2 రోజులు, పోవడానికి 2 రోజులు, మొత్తం తెచ్చుకోవాలి. పేపర్ తీసుకుని వెళ్ళడానికి వెళ్ళాడు. దేనికోసం వెళ్ళాడు, అప్లికేషన్ తెచ్చుకోవడం కోసం వెళ్ళాడు. ఇంతలో ఏమైంది, ఈ యొక్క గురువు గారికి ఒక శిష్యుడు కనబడ్డాడు. ఎరా బాగున్నావా, పాస్ అయ్యావా, నువ్వు కూడాను, పలానా వాడు కూడా పాస్ అయ్యాడు, వాడు ఇప్పుడు ఎంఎస్సీ చేయడం కోసం యూనివర్సిటీకి వెళ్ళాడు అన్నాడు. వాడు పాస్ అవడం ఏంటి సార్, వాడు తప్పాడు కదండి అన్నాడు. తప్పడం ఏంటారా, వాడు ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాడు, రాడు నాకు చూపించాడు నెంబరు అని. ఏ నెంబర్ చూపి అలా నెంబర్ చూపించాడండి. సార్ అది ఆ నెంబర్ వాడిది కాదు సార్, ఇంకో పక్క వాడి నెంబర్ అండి, వాడు తప్పాడు సార్ అన్నాడు. తప్పడమే కాదు సార్, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అన్ని వాడు ఎగ్గొట్టాడు సార్ అని చెప్పాడు. ఇంట్లో ఏం చెప్పాడు అతను, నేనేమో లెక్చరర్ అవుతాను ముందే తీసుకున్నాడు. లెక్చరర్ అవును ఎప్పుడు నిర్ణయించుకున్నాడు, ఏ 6th క్లాస్లోనో 7th క్లాస్లో నిర్ణయించుకున్నాడు. కానీ ఎక్కడి దాకా వచ్చాడు అతను, సాధించాడు చివరి దాకా, సాధించలా. కానీ మధ్యలో అనేక రకాలైనటువంటి అవాంతరాలు ఏర్పడ్డాయి. ఫైనల్ ఇయర్లో ఉండగా ఎవరినో ప్రేమించాడు. ప్రేమించిన విషయం ఇంట్లో చెప్పాడా, చెప్పలా. పోనీ ప్రేమించి చదువుకున్నావా, చదువుకోవాలా. ఎగ్జామ్స్ మానేసావు, ఇంట్లో వాళ్ళు మోసం చేసావు. ఏమైపోయింది చివరికి, నువ్వు వెళ్ళాడు. వచ్చిన తర్వాత అడిగారు ఏంట్రా అంటే, లేదు అన్నాడు. ఇందులోకి ఏమైంది, మా అబ్బాయి ఎలాగో ఎంఎస్సీ చదువుతున్నాడు కదా అనేసి వాళ్ళ మేనమామ వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేయడం కోసము తాంబూలాలు కూడా ఇచ్చుకొని పెళ్లి చేయడం నిర్ణయించుకున్నారు. సంబంధం అనేది ఏర్పడింది. రేపో మా అబ్బాయి వివాహనంగా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, వీడి పరిస్థితి ఏంటి, వీడి తల్లి పరిస్థితి ఏంటి, గురువుగారి పరిస్థితి ఏంటి? అంటే ఒక వ్యక్తి తనలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని చివరి దాకా తీసుకువెళ్లకుండా
మధ్యలో అనేక రకాలైనటువంటి ప్రలోభాలకి పాటుపడటం వల్ల తన కుటుంబము, తన సమాజము, తన మొత్తం వ్యవస్థ అంతా కూడా తనకు తానుగా నాశనం చేసుకున్నాడు. అందుకే నీలో సద్భావన నువ్వు సరిగ్గా ఆలోచన చేసుకోవాలి. క్షణము కంటిన్యూస్ హ్యాపీనెస్ మొట్టమొదటి చెప్పుకున్నాం మనం. కంటిన్యూస్ హ్యాపీనెస్ రావాలంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏమైపోయింది, అతను చివరికి ఎగ్జామినేషన్స్ రాలేదు, ఉద్యోగం లేదు, పెళ్ళయింది, ఆ తల్లినేమో మేనమామ ఇంట్లోంచి వెళ్ళగొట్టేశారు, తల్లిని పోషించలేడు, పిల్లల్ని చదివించుకోలేడు, ఏదో ఆ ఉద్యోగం అంటే 3 తరాలు నాశనం అయిపోయినాయి. లక్ష్యం మంచిదే, అందరూ ఒప్పుకున్నారు, కానీ చివరి దాకా వచ్చేప్పుడు ఏమైపోయావు నువ్వు? కాబట్టి నీ యొక్క థాట్, నీ యొక్క చిత్రణ, నీ యొక్క చింతన, నీ యొక్క ఆలోచన ఇవన్నీ కూడాను చివరికి వచ్చేటువంటి ఏదైతే ఉందో ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అది నువ్వు చేసేటువంటి పనిని బట్టి ఉంటుంది. వ్యవహారము పని, నీ యొక్క వ్యవహారం పని ఎప్పుడు కూడాను ఎదుటి వాళ్ళకి నీకు ఆనందాన్ని ఇచ్చేటట్టుగా ఉండాలి. కేవలం నీవుగా ఆనందపడితే అది కాదు. నీ ఆనందం తాత్కాలికమే, నీ యొక్క సంతోషం తాత్కాలికం కాదు, కుటుంబ ఆనందం కూడా నువ్వు చూసుకోవాలి. ఇట్లా చివరిదాకా వెళ్ళగలగాలి. కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇందాక అడిగా ఒక ప్రశ్న, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏర్పడాలంటే నీలో సద్భావన ఉండాలి. సద్భావన అంటే నేను ఈ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలి. విసుగు చెందక వివరింపక అనుకున్నామే క్షణము దినము నువ్వు అనుకున్న లక్ష్యానికి కోసం వెళ్ళాలన్నమాట. ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకున్నట్లయితేనే మనం ఈ యొక్క సెల్ఫ్ నాలో ఉండే సద్భావన ఏర్పడుతుంది. కానీ సద్భావన అనేటువంటిది ఇది పెద్ద కాన్సెప్ట్ అన్నమాట. ప్రతి విద్యార్థికి చాలా అవసరం అన్నమాట. ఏదో కాలేజీ చేరిపోయాము, నలుగురు దగ్గర తిరుగుతున్నాము, ఎడ్యుకేషన్ అయిపోయింది, తర్వాత ఏంటి నీలో? దిర్ ఇస్ నో ఆన్సర్. ఏం చేయాలి? నో ఆన్సర్. సమాధానం ఉండాలి, కానీ దగ్గర ప్రశ్న ఉన్నది. శరీరంలో ఏముండాలి? ఆరోగ్యం ఉండాలి, కానీ ఏముంది? అనారోగ్యం ఉంది. కుటుంబంలో ఏముండాలి? ఆదరణ ఉండాలి, కానీ ఏముంది? కుటుంబంలో భయం ఏర్పడుతుంది. సమాజాన్ని చూస్తే ఎలా ఉండాలి? అమ్మో సమాజం రక్షిస్తుందని అంటారు, కానీ సమాజం చూస్తే మనకు భయభ్రాంతి కల్పించే విధంగా ఉన్నది. కాబట్టి ఏది ఉండాలో అది ఉండటం లేదు. దాన్ని సంపాదించడం కోసమే నీవుగా ప్రయత్నం చేయాలి. ఎవరో ప్రయత్నం చేయరు. నీలో సద్భావన ఉంటేనే ఏర్పడుతుంది. అది చెప్పడం కోసమే ఈ నీలో సద్భావన. ఇది కూడా పెద్ద కాన్సెప్ట్, పెద్ద విషయం ఇది. కానీ నిదానంగా తనలో తాను పరిశీలించుకుంటూ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. ఎస్ సార్. సార్, ఇప్పుడు హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్కి సంబంధించి తల్లిదండ్రుల పాత్ర మరియు టీచర్స్ యొక్క పాత్రను తెలియజేయండి. మంచి క్వశ్చన్ అమ్మా. తల్లిదండ్రులు తమ పిల్లలకి ఏమి కావాలో వాళ్ళు నిర్ణయించట్లేదు, ఎదుటి వాళ్ళు నిర్ణయిస్తున్నారు. ఎదుటి వాళ్ళతో పోల్చుకుంటున్నారు, కంపారిజన్ చేసుకుంటున్నారు. నా ఆర్థిక స్థితి ఏమిటి, నా కుటుంబానికి ఏం కావాలి, నా పిల్లవాడికి ఏం కావాలి అని తల్లిదండ్రులు నిర్ణయించుకోవట్లేదు. పిల్లలు కూడాను తల్లిదండ్రుల మాట వినకుండా పక్క వాళ్ళని చూసేసి వాళ్ళ యొక్క మార్గదర్శనంతో పడిపోతున్నారు. మరి వీళ్ళందరినీ సెట్ చేసేది ఎవరయ్యా అన్నట్టయితే టీచర్ చేయాలి. టీచర్ వ్యవస్థలో కూడా ఈరోజు అనేక రకాలైన మార్పులు వస్తున్నాయి. గవర్నమెంట్లు మారిపోయే కొద్దీ రకరకాల మార్పులు వస్తున్నాయి. అంతకుముందు ఒక తల్లిదండ్రులు మా అబ్బాయిని మీ చేతిలో పెడుతున్నాము, వాడికి ఎటువంటి కాలేజీ చేర్చమంటారు, ఏ గ్రూపు ఇప్పించమంటారు, వాడికి ఎటువంటి ఉద్యోగం వస్తుందో ఆ రకమైన నిర్ణయం చేయండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఏం చెప్పడం లేదు. నువ్వేంటే మా నిర్ణయం నిర్ణయించుకుంటామని. కాబట్టి తల్లిదండ్రులు అనేవాళ్ళు తన యొక్క కుటుంబ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పిల్లవాడికి ఎంతవరకు ఎడ్యుకేషన్ ఇవ్వాలో చేసుకోవాలి. ఆస్తిపాస్తులు అమ్మేసేసి ఆ పిల్లల్ని ఇంజనీరింగ్ కోర్సులు చేర్పిస్తున్నారు. వాడికి ర్యాంక్ రాదు, పాప అయినా సరే డబ్బులు చేసి చేర్పిస్తున్నారు. వాడికి అసలు నాలెడ్జ్ లేదు, వెళ్తున్నాడు, ఏదో చదువుతున్నాడు, బయటకు వస్తున్నాడు, ఖాళీగా తిరుగుతున్నాడు. అటా ఇంట్లో ఆస్తిపాస్తులు పోయినాయి. ఉద్యోగం చేద్దామంటే నీకు సరిగ్గా నాలెడ్జ్ లేదు, సరైన నాలెడ్జ్. కానీ చక్కగా చదువుకున్నట్లయితే మంచి నాలెడ్జ్ వస్తుంది, మంచి ర్యాంక్ వస్తే వాడు చేసుకుంటాడు. కానీ అంత స్థాయి నీ దగ్గర లేదు. మరి ఎందుకు చేర్పించావు అతన్ని నువ్వు? ఆ పక్కవాడు ఎవరో చేర్పించాడో నేను చేర్పించాను. వాడి దగ్గర డబ్బులు చేర్పించుకున్నాడు, వాడికి ఉద్యోగం రాకపోయినా పోషించుకోగల శక్తి వాడుకున్నది, కానీ నీ దగ్గర లేదు కదా అది. కాబట్టి తల్లిదండ్రులు తన కుటుంబ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చేయాలి. మా అబ్బాయికి ఇది చాలు అనే దృష్టితోనే ఉండాలి తప్పితే అంతకంటే ముందుకు వెళ్ళకూడదు, ఆలోచన చేసుకోవాలి. విద్యార్థి కూడా మన అమ్మ నాన్నకి ఏవో అవసరము, వాడి ఆస్తిపాస్తులు ఎంత ఉన్నాయి, ఎంతవరకు నేను ఎంతవరకు సహాయపడతాను ఆలోచన చేసుకోవాలి. పేరెంట్స్ ఉన్నటువంటి టీచర్స్ కూడాను ఆ విద్యార్థికి ఏ ఎడ్యుకేషన్ అవసరమో అది చెప్పాలి. మీ అబ్బాయిని టీచర్ చేయండి, మీ అబ్బాయిని లాయర్ చేయండి, లేదా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ పంపించండి. మీరు ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి వెంటనే ఉద్యోగం వచ్చేటువంటి చేయించుకోండి.
అలాగా టీచర్ కూడా తన యొక్క విద్యార్థికి గైడ్ చేయాలి. అలా గైడ్ చేసేటువంటి టీచింగ్ వ్యవస్థ లేకుండా పోయింది. టీచరు పిల్లవాడిని సరిగ్గా చూసుకోలేకపోతున్నాడు. అనేక రకాల కారణాలు. గట్టిగా మందలించినట్లయితే మా అబ్బాయిని మందలిస్తామని పేరెంట్ వచ్చి అడుగుతున్నాడు. మందలించకపోతే పిల్లవాడు చెడిపోతున్నాడు. అందులో ఇప్పుడు ఇక్కడ చిన్న కుటుంబము, చింతలేని కుటుంబం అంటే ఒక పిల్లవాడు 2 పిల్లవాళ్ళు ఉంటున్నారు. మరి ప్రేమలు పెరిగిపోయినాయి. వాడు ఒక వస్తువు అడిగితే 4 వస్తువులు ఇస్తున్నారు. అప్పో సప్పో చేసి ఇస్తున్నారు తప్పితే పిల్లవాడికి ఆ కష్ట సుఖాలు తెలియట్లేదు. ఇన్ని రకాలుగా ఉంటుంది. కాబట్టి సరి అయినటువంటి ఆర్థిక విధానంలో పిల్లల్ని పెంచగలిగినప్పుడే తల్లిదండ్రులు తమ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారు. ఇది చాలా క్రిటికల్ విషయం. తల్లిదండ్రుల పాత్ర పిల్లల పెంపకంలో చాలా ఉంటుంది. భయభ్రాంతులు చేస్తుంది ఈ కాలంలో. ముఖ్యంగా ఇప్పుడు ప్రతివాడి చేతితో సెల్లు చిన్న పిల్లవాడు సెల్ ఒకవారు ఏడు చేస్తున్నాడు. వాడి కోసం అవి చేస్తున్నారు. పేరెంట్స్ కూడా ఏం చేస్తున్నారు, ఆ పిల్లవాడితో ఏం బాధపడతానో సెల్ ఇచ్చేస్తున్నారు. వాడు కళ్ళేమైపోతాయి, వాడు ఏం చదువుతాడు, పెరిగిన తర్వాత దానికి అలవాటు పడిపోతే ఇంక మిగతా రంగాలు ఏముంటాడు, ఏ పని పాట నేర్చుకుంటాడు, ఇవేమీ అదా కావట్లేదు. కాబట్టి అంతా కూడా వ్యవస్థ అంతా కూడా ఎడిపోతుందా అని తెలియని బాధలు ఉన్నారు. కానీ సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్ది కూడాను మనము కూడా దానికి అనుగుణంగా వెళ్తున్నా కూడాను కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలన్నట్లయితే తల్లిదండ్రులు వాళ్ళకి పిల్లల్ని సరైన అదుపులో పెట్టుకుంటూ తీసుకుంటూ రావాలి. కష్టమైన సుఖమైన కేకలేసి తీసుకుంటూ రావాలి. వాళ్ళు బాధపడతారు, వెళ్ళిపోతారు అనేది బుజ్జగించాల్సిన తీరులో బుజ్జగించాలి. ఆ రకంగా తల్లిదండ్రులు తమ యొక్క పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకుంటూ రావాలి. గురువులు కూడా ఆ రకం చేసుకోవాలి. ఎస్ సార్. సార్, చివరిగా ఈ హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేది ఏదో ఒక సబ్జెక్ట్ అని కాకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవలసినటువంటి అంశం. మరి ఈ సందర్భంగా విద్యార్థులకు మీరు ఇచ్చేటటువంటి సూచనలు, సలహాలు తెలియజేయండి సార్. దీనిని ఒక పాఠ్యాంశంగానే చదివేసి మార్కులు ఏదో 100 మార్కులు పేపర్ కాబట్టి మనకి 90 మార్కులు వచ్చే ఆనందపడిపోవటం కాకుండా నిత్య జీవితంలో దీన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. నీ లక్ష్యం ఏదైతే ఉందో కంటిన్యూస్ హ్యాపీనెస్ అనేటువంటిది చేయాలి. అన్ని రంగాల్లో సాధించడమే కంటిన్యూస్ హ్యాపీనెస్. ఉద్యోగం సంపాదించాను, ఆనందంగా ఉన్నాను అనుకునేసి కుటుంబ వ్యవస్థలో భార్య భర్తలు తన్నుకుంటున్నారు అనుకోండి, అది ఆనందం కాదు. కాబట్టి ఇప్పుడు చిన్న చిన్న పదాలు ఇబ్బందులు ఏదో వస్తే మా మనస్పర్ధలు వస్తే మాట్లాడుకోవడం వేరు. కానీ కంటిన్యూస్గా కుటుంబాలను విడగొట్టుకుంటున్నారు, డైవర్సిటీ చేసుకుంటున్నారు. ఇదే నువ్వు చదువుకున్న మానవ విలువలు. 90 మార్కులు వచ్చింది నీకు, అదే దానికోసమేనా? లేదు, నువ్వు మంచి ఉద్యోగం సంపాదించావు, నువ్వు చేయకుండా పనులు చేసి లంచాలు తీసుకుంటూ చేస్తున్నావు, అదే నువ్వు చేసి చదువుకున్న మానవ విలువలు. కాబట్టి కంటిన్యూస్ హ్యాపీనెస్ అనే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకుని అంతంత డబ్బులు లేకనా వాళ్ళు ఎంత కష్టపడితే ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు, మరి వాళ్ళు ఎందుకు లంచగొండితనంలో అవుతున్నారు? అంటే ఏంటి, ఇంకా ఏది సంపాదించాలి, ఇంకా ఏదో చేయాలి, విలువలను మర్చిపోయి చేస్తున్నారు. కాబట్టి అంతే. కాబట్టి ఒక పాఠ్యాంశంగా కాకుండా నిరంతరము కూడాను లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రతి రంగంలో కూడా సంతోషం చూడాలి. నేను ఇంట్లో నా కుటుంబంలో సంతోషం ఉండాలి, నాలో సంతోషం ఉండాలి, నా కుటుంబంలో సంతోషం ఉండాలి, నా పిల్లల్లో సంతోషం ఉండాలి. నేను మంచి బట్టలు వేసుకున్నా అంటే నా కుటుంబంలో పిల్లలంతా మంచి బట్టలు వేసుకోవాలి. నేను సంపాదించాలంటే మా పిల్లలంతా కూడా ఎంజాయ్ చేయాలి, నేను ఒక్కడే ఎంజాయ్ చేయడం కాకుండా. అలా విధంగా చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా హెల్ప్ చేయాలి. నేను పనిచేసే రంగంలో కూడా ఆనందం ఉండాలి. అట్లా ప్రతి చోట కూడాను నీ యొక్క శక్తి వంచన లేకుండా నువ్వు ఆనందపరిచే విధంగా నువ్వు ఆనందంగా ఉండటం కోసమే కంటిన్యూ చేయాలి. ఇది మానవ విలువలు. కాబట్టి పాఠ్యాంశంగా కాకుండా నిత్య జీవితంలో కూడా దాన్ని ప్రతి చోట ఇంప్లిమెంట్ చేయాలి. చేస్తూ 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 ఉంటే సమాజంలో మార్పు వస్తుంది. మా నాన్నగారు ఇలా చేశారు కాబట్టి నేను కూడా అలా చేయాలి, మా అబ్బాయి ఇలా చేశాడు నేను కూడా చేయాలి. పిల్లల వల్ల తల్లిదండ్రులు బాగుపడేవాళ్ళు ఉన్నారు, అంతకుముందు వేరే రకంగా ఉండేవాడు తల్లిదండ్రులు బాగుపడేవాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రుల వల్ల పిల్లలు బాగుపడేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒకరినొకరు నా పెద్ద వయసు వచ్చింది ఇంకా మీ మాట వినేది ఏంటని తల్లిదండ్రులు అనుకోకూడదు, తల్లిదండ్రుల మాటలు ఇంకా నేను వినేది ఏంటని పిల్లలు కూడా అనుకోకూడదు. ఎవరైనా సరే సామరస్యంగా ఉండాలి. వినదగున ఎవ్వరు చెప్పినా వివరంపక వేగపడక వివరింపదగునని ఎవరేం చెప్పినా కూడా వినాలి. అది ఎంతవరకు సాధ్యమవుతుందో దాన్ని ప్రయత్నం చేయాలి. ఆ రకంగా మానవ విలువలు వృత్తి ధర్మాలు అనే అంశంలో అందరము కూడాను ఆ రకంగా కలిసిమెలిసి చేయాలి. పాఠ్యాంశంగా కాదు, నిత్య జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి. ఆచరణ శుద్ధి అయిన మార్పు మన నుండి రావాలి అనే అంశం గురించి మరియు విద్యార్థులు మరియు తల్లిదండ్రుల తరపున మేము అడిగిన ప్రశ్నలకు చాలా చక్కటి సమాధానాలు తెలియజేసి పూర్తి అవగాహన కల్పించారు మాధవరావు గారు. ధన్యవాదాలు సార్. ఇవండి ఈ వారం కెరియర్ గైడెన్స్ కార్యక్రమం. మరొక చక్కటి అంశంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.